మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ చెబుతున్నట్లు వార్ వన్ సైడ్ కాలేదన్నారు బీఆర్ఎస్ నాయకులు తలసాని సాయి కిరణ్. అదేవిధంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 72వ పుట్టినరోజును గ్రాండ్ గా చేస్తామన్నారు. తెలంగాణ భవన్ లో ఏర్పాట్లు చేశామన్నారు. జరుగుతున్న మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎలక్షన్ల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు కూడా రేపు ఈ పుట్టినరోజు సెలబ్రేషన్స్లో పాల్గొనడం జరుగుతుంది. ముఖ్య అతిథిగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు, సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు ట్రబుల్ షూటర్ హరీష్ అన్న గారు, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, సిటీలో ఉన్న ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఏరియాలలో పండ్ల పంపిణీ చేసుకొని సేవా కార్యక్రమాలు చేసుకొని తెలంగాణ భవన్ వైపుగా రావాల్సిన అందరికీ వినతి. మీరు జిల్లాల నుండి కూడా వస్తారు కాబట్టి ప్రతి ఏటలాగే ఈసారి కూడా బ్రహ్మాండంగా భోజన ఏర్పాటు చేసుకున్నాము. ఎన్ని వేల మంది వచ్చినా కూడా అందరికీ సంతృప్తిగా భోజనం పెట్టాలి. మన కేసీఆర్ గారి పుట్టినరోజు కాబట్టి ప్రతి ఏటలాగే ఈ ఏట కూడా డాక్యుమెంటరీ, పాటలు, వాటితో పాటు 72 కిలోల కేక్, ఎందుకంటే జాతిపిత గారి 72 ఇయర్ బర్త్డే కాబట్టి 72 కిలోల కేకు కట్ చేసిన తర్వాత భోజన కార్యక్రమాలు ఉంటాయి. మీరు చూస్తుంటే రావణ కాష్టంలో మారిన రాష్ట్రం. తెలంగాణ వ్యాప్తంగా జరిగిన పంచాయతీ ఎలక్షన్లు కానివ్వండి, జరిగిన మున్సిపల్ ఎలక్షన్లు కానివ్వండి, స్వయంగా పంచాయతీ ఎలక్షన్లలో, మున్సిపల్ ఎలక్షన్లలో క్యాంపెయిన్ చేయడం జరిగింది. చేసినప్పటికి కూడా అనుకున్న స్థాయి ఏంది చాలా తక్కువగా వాళ్ళ విజయం నమోదు కావడంలో, తర్వాత వెంటనే అరాచక పాలనకి తెరతీసి ఎక్కడికక్కడ నిర్బంధనలు, పోలీసుల మధ్యలో నిర్బంధనలు, రౌడీయిజం, గుండాయిజము, నాయకుడులా వ్యవహరించకుండా ఏదో వీడి రౌడీలా వ్యవహరిస్తున్న విధానాన్ని మనం పొద్దున కూడా గమనిస్తున్నాం.